ఈవేళ గోంగూర పచ్చడి చేస్తున్నానండి. తాజా గోంగూర అండి. ఎంత తాజాగా ఉందో చూడండి. అప్పటికప్పుడు మా గార్డెన్లో తీసి పట్టుకొచ్చిన గోంగూర, తాజా గోంగూర పచ్చడి ఎలా చేయాలో తయారీ విధానం అంతా చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వచ్చేయండి, మరి తయారీ విధానం చూసేద్దాం. వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. గోంగూర అంతా ఫ్రెష్గా ఉంది కదండి. గోంగూర అంతా కాడ నుంచి వేరు చేసి ఒక ఆకు తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుని 4 సార్లు వాటర్తో కడిగేస్తే 4 సార్లు అందులో ఉన్న ఇసుక అంతా పోతుందండి. కడిగేసిన తర్వాత ఒక జాలీలో వేసేస్తే వాటర్ అంతా వాడిపోతుంది. స్టవ్ మీద బాణలు పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ పోసి ఒక అర టీ స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ రేకల కింద తీసుకుని చెదగొట్టుకుని వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. వేసాక ఈ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే ఈ చల్లారుతాయి. అదే బాణల్లో 2 స్పూన్లు ఆయిల్ పోసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత గోంగూర అంతా గిన్నెలో వేసేస్తే కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటే కొద్దిగా ఎసరు వచ్చి వేగిపోతుందండి శుభ్రంగా. గోంగూర అంతా దగ్గరికంతా వచ్చేదాకా ఒక 2 నిమిషాలు మూత పెట్టి అటు ఇటు కలుపుతూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది గోంగూర అంతా. చూసారా ఎంత అయిందో? గిన్నెలో వేసేటప్పుడు గిన్నె నిండా ఉంది. ఎంత తగ్గిపోయిందో చూడండి. ఒక గరిటె కన్నా రాలేదు అది. గోంగూరని అసలు నమ్మటానికి లేదండి బాబు. చూడండి ఎంత తక్కువ అయిపోయిందో. గోంగూర అంతా వేగిపోయిందండి. అది చల్లారేదాకా పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. ఇలాగా వేపించి పక్కన పెట్టి ప్లేట్లో వేసి ఉంచాను కదండి. ధనియాలు, జీలకర్ర అవన్నీ చల్లారిపోయినాయి. మిక్సీ గిన్నెలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ గోంగూర కూడా వేగిపోయిందండి, చల్లారిపోయింది. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ధనియాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేపించి మిక్సీ గిన్నెలో వేసాను కదా, అది అన్నీ కొద్దిగా నలిగిన తర్వాత దాంతోపాటే వేగిన గోంగూర కూడా అందులోనే వేసేసి రివర్స్ తిప్పాలి మిక్సీ. అంటే మరీ మెత్తగా చేసేస్తే బాగోదండి గోంగూర పచ్చడి. ఒక్క తిప్పేసి తీసేస్తే సరిపోతుంది. చూడండి నేను చేశాను కదా, అలా సరిపోతుంది. మిక్సీ పెట్టిందంటే ఒక గాజు బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు కాస్త తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. స్టవ్ మీద బాణలు పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని కొద్దిగా ఒక అర టీ స్పూను జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, ఒక వెల్లుల్లిపాయ చితగొట్టి వేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి. ఆ తాలింపు సరుకులన్నీ వేగిపోయిన తర్వాత ఈ పచ్చడి గాజు బౌల్లో వేసాను కదండి, అందులో వేసేసుకుని మొత్తం అంతా కలిసిలా కలిపేసుకుని ఒక ఉల్లిపాయ ముక్కలు చేసుకుని గోంగూర పచ్చడిలో వేస్తాండి. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ వేయటం వల్ల గోంగూర పచ్చడి వేడి ఉండదండి. మనం ఏంటంటే గోంగూర పచ్చడి వేసుకుంటే మనకు వేడి, అయ్యి బాబు కళ్ళు మండిపోతే తలపోటు వచ్చేస్తుంది అంటారు. కానీ అలాగా ఏమి ఉండదు. గోంగూర పచ్చడి అంటే చాలా మంచిదండి, కంటికి మంచిది, ఆకుకూర కదా, ఆరోగ్యానికి మంచిదండి గోంగూర. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దోళ్ళు. వెనకటికి అంతకే అన్నారేమోనండి. గోంగూర ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా. చూడండి ఎంత బాగుందో. చూస్తేనే ఇంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో.
థ్యాంక్ యూ.